శ్రావణమాసపు తెల్లవారుజాములు బాగుంటాయి చల్లగా. అంత చలి ఉండదు. అంత ఉక్కపోత ఉండదు. చాన్నాళ్ళయింది పొద్దున్నే బండి తీసి. అర్ధరాత్రి కురిసి వెలసిన వాన తాలూకు ఆనవాళ్లు కనపడుతున్నాయి రోడ్లమీద. బండి సీటు మీద వానచుక్కల తడి తుడవకుండానే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నా. ఇస్త్రీ బండి సింహాచలం విసనకర్రతో బొగ్గులు రాజేసుకుంటున్నాడు. నిప్పు రాజుకుని బొగ్గుల నుండి కాకరపు ఒత్తుల రవ్వల్లా ఎగురుతున్నాయి. ఆటోలోంచి కూరగాయలు దించి బండిమీద దొంతర్లుగా పేర్చుకుంటోంది అచ్చాయమ్మ. కెనాల్ రోడ్డుమీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వైపు బండి పోనిస్తున్నా. నా చిన్నప్పుడు పూల మార్కెట్ స్టేషన్ వెనుక ఉండేది. పూలబావి సందులోంచి రమణయ్య కూల్డ్రింక్ షాప్ పక్కగా రాజకుమారి టాకీస్ మీదుగా ఎడమ పక్కకి తిరిగి పంజా సెంటర్ పక్కన తేలేవాళ్లం. సంచులతో రాసులుగా పోసి ఉండేవి అన్ని రకాల పూలు. బెజవాడ వాసులకి అదో అందుబాటు అదృష్టం. నా జ్ఞాపకాలు 40 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. అప్పుడు నాకు 10 ఏళ్లుంటాయి. ఓ పండుగరోజు పొద్దున్నే మా అమ్మ, ఆనందు, లక్ష్మత్త వాళ్ల ఇంటికెళ్ళి పూలు తెచ్చిపెట్టు నాన్నా అంటూ వైరుతో అల్లిన బుట్ట నా చేతిలో పెట్టింది. పూలంటే మల్లెపూలే. మా అమ్మకు ఎంతో ఇష్టం. సైకిళ్లపైన అమ్మేవాళ్లు ముద్దగా కట్టిన మల్లెపూలు మా అమ్మకిచ్చాకే మిగతా వాళ్లకి అమ్మేవాళ్లు. బ్రాహ్మణ వీధిలో రామమందిరం పక్క సందులో మా ఇల్లు. లక్ష్మత్త వాళ్లదేమో పోస్టాఫీసు ఎదురుగా. గేటు చప్పుడు విని లక్ష్మత్త బయటికొచ్చింది. అత్తా, మరే, మా అమ్మ పూలు తెమ్మంది అన్నాన్నేను. నా బంగారం రా, నోరారా అత్తా అని పిలుస్తావ్ అంటూ నా బుగ్గలు నిమిరి, పైన డాబా మీదకెళ్ళి కోసుకో అంది. మా అమ్మ, లక్ష్మత్త చిన్నప్పటినుండి ఫ్రెండ్స్, చుట్టాలు కూడా. ఆ ఇల్లంటే నాకెంతో ఇష్టం. చిలకలు వాలిన బాదం చెట్టులా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేది. నేను పైకెళ్ళా. డాబా మీద తొట్టెల్లో కర్రలతో పందిళ్లు వేసి మల్లెలు సన్నజాజులు పాకించి పెంచేది లక్ష్మత్త. కుండీలలో రకరకాల పూల మొక్కలుండేవి. ఆ తీగలు నా చూపులకి ఉయ్యాలలు కట్టేవి కాసేపు. నేను మల్లెపూలు కోసుకుంటూ ఉండగా చిట్టి వచ్చింది. క్రాపు జుట్టు, నిక్కరు, చొక్కా వేసుకుని. అది వాళ్ల నాన్న సరదా. అబ్బాయి లేనందుకు. చిట్టి మా స్కూల్లో 3వ తరగతి. నేను 5. ఒరే ఆనంద్, కొంగ బొమ్మ గీయరా ఈ బుక్లో అంటూ పెన్సిల్, పుస్తకం ఇచ్చింది. మునివేళ్ల మీద నిలబడి బాగా పైకి ఉన్న పూలను అందుకుంటూ, ఇప్పుడు కుదరదు. మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను. అంతే, మా పూలు కావాలిగాని. బొమ్మడిగితే గీయవ్ అంటూ పుస్తకం, పెన్సిల్ విసిరి కొట్టింది. నేను బేల కళ్ళు వేసుకుని చూస్తుండిపోయా. పైగా ఏడ్చుకుంటూ వెళ్లి లక్ష్మత్తకి వాళ్ల నాన్న శ్రీను మామయ్యకి కంప్లైంట్ చేసింది నామీద. అలా అనకూడదు, మళ్ళొచ్చి వేస్తాడులే. బొమ్మే కదా అని సర్ది చెప్పింది లక్ష్మత్త. అమ్మకి మల్లెపూలు ఇచ్చేసి నేను మళ్లీ చిట్టి దగ్గరకు వెళ్లాను. రోజంతా ఒకదాని తరువాత ఒకటి పుస్తకంలో బొమ్మలన్నీ వేయించుకుంది. మధ్యాహ్నం లక్ష్మత్త మా ఇద్దరికీ అన్నం ముద్దలు కలిపి పెట్టింది. 6 మా అమ్మొచ్చి నన్ను తీసుకెళ్ళింది. వెళ్లేటప్పుడు చిట్టి నవ్వుతూ టాటా చెప్పింది మా అమ్మకి. నావైపు కనీసం చూడనైనా లేదు. నేను ఇంటర్ చదివే రోజులు. నాకు 18, చిట్టికి 16. మా వయసులు మాత్రమే పెరిగాయి. మిగతా పరిస్థితులు తీరుతెన్నులు పెద్దగా ఏమీ మారలేదు. మా నాన్న చేతికి స్కూటర్ రాగానే మా నాన్న సైకిల్ నా చేతికొచ్చింది. ఒకరోజు పొద్దున్నే చిట్టి వాళ్ళింటి మీదుగా వెళ్తుంటే శ్రీను మామయ్య కేకేశాడు. ఆనందు, నా బండి పంక్చరైందిరా. కొంచెం చిట్టిని ట్యూషన్ దగ్గర దింపుతావా సైకిల్ మీద అంటూ. మామయ్య, అమ్మ పూలు తెమ్మంది. ఎండెక్కితే దొరకవు అన్నాను. అంతే. ఏంటి నాన్నా, వాడ్ని అడుగుతా. అక్కర్లేదు, నేను నడిచి వెళ్తా అంటూ నావైపు రుసరుసా చూసుకుంటూ. డొక్కు సైకిల్ గాడు అంటూ చిన్నగా గొణుగుతూ వెళ్ళిపోయింది. నేను మల్లెపూలు తెచ్చి అమ్మకిచ్చి గబగబా సైకిల్ తొక్కుకుంటూ చిట్టివాళ్ల ట్యూషన్ దగ్గరికెళ్ళాను.
అప్పటికింకా ట్యూషన్ వదల్లేదు. చిట్టికి కోపం వస్తే ఆ కోపం పోయే వరకు నాకు ఏం తోచేది కాదు. కాళ్ళూ చేతులూ ఆడేవి కావు. తిరిగి మామూలుగా మాట్లాడే వరకు వెనకే తిరిగే అలవాటు. నీ డొక్కు సైకిల్ నేనెక్కను పోరా. పొద్దున పెద్ద ఫోజ్ కొట్టావ్గా అంది. నేను సైకిల్ నెట్టుకుంటూ చిట్టి పక్కనే నడుస్తూ, అది కాదు. ఎండెక్కితే మల్లెపూలు దొరకవు కదా అమ్మా! అంటుండగానే టక్కున ఆగి, ఇంకోసారి అమ్మా! పూలు అన్నావంటేనా అని పళ్ళు నూరింది. సర్లే, రా. ఎంతసేపు నడుస్తాం అన్నాను. అయితే ఎక్కుతా. తొక్కకుండా నడిపించుకెళ్ళు అని సైకిల్ క్యారేజ్ మీద కూర్చుంది. నవ్వూ ఏడుపూ ఒకేసారి వచ్చాయి నాకు. షాలాగా సైకిల్ను లాక్కెళుతుంటే దారిన పోయే వాళ్లంతా చూసి ఒకటే నవ్వు. నా భవిష్యత్ అర్థమైపోయినట్లు. తక్కెడలో అల్లం తూస్తున్న అచ్చాయమ్మ చిట్టివైపు చూసి బుగ్గలు నొక్కుకుంటూ కిసుక్కున నవ్వింది. మరీ ఎక్కువ నొక్కేసుకోకు. పళ్ళు ఊడిపోగలవ్ అంది చిట్టి రుసరుస. మాయమ్మ చిట్టెమ్మ మాలావు కోపదారి మనిషి అంటూ నవ్వింది అచ్చాయమ్మ. చిట్టి టక్కున సైకిల్ దిగింది. విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నేను ఇంటివరకు వెనకే వెళ్ళా. లోపలికి రమ్మనకుండా ఇంట్లోకి విసవిస వెళ్ళిపోయింది. ఆనందూ, లోపలికి రా. ఏమే, లోపలికి రమ్మనకుండా పోతావేంటే అంటూ అరిచింది లక్ష్మత్త లోపలి నుండి చూసి. పర్లేదత్తా, నేను ఇంటికెళ్తా, పనుంది అన్నాను సైకిల్ తిప్పుతూ. దాన్ని పట్టించుకోకు అంటూ చెయ్యి పట్టి లోపలికి తీసుకెళ్ళింది. ఏమైంది దీనికి ఇవాళ అంది నవ్వుతూ. పొద్దున ట్యూషన్ దగ్గర దించలేదని కోపం. ఇంకేముంటుంది అన్నాడు శ్రీను మామయ్య బయట అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ. లక్ష్మత్త లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టింది. ఆ కోపమంతా ఇష్టమేరా ఆనందు. దాన్ని కాస్త అర్థం చేసుకో అంది నవ్వుతూ నెమ్మదిగా, నాకు మాత్రమే వినపడేలా. నేను లడ్డూ తింటూ తలూపా. ఆనందంగా. నేను పీజీ చేసి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించా 25 ఏళ్లకే. ఒక ఆదివారం రోజు చిట్టి మా ఇంటికి వచ్చింది. ఉదయం నుండి సాయంత్రం వరకు మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంట్లో తనే వంట చేసింది. మా అమ్మకు నాన్నకు స్వయంగా వడ్డించింది. సాయంత్రం వంటింట్లో టీ పెడుతున్న అమ్మ దగ్గరకెళ్ళి, పద్మత్తా, నేను నీకు నచ్చానా అని అడిగింది. అదేం ప్రశ్నే, నువ్వు పుట్టినప్పుడే నచ్చావ్ అంది మా అమ్మ. అయితే ఆనంద్కిచ్చి పెళ్లి చేస్తావా అడిగేసి తలొంచుకుంది. చిట్టిని సిగ్గుపడుతుండగా చూడటం అదే మొదటిసారి నాకు. చాలా కొత్తగా అనిపించింది. ఏమీ విననట్టు గదిలోకెళ్ళిపోయా, చెవులు హాల్లో వదిలిపెట్టి. మా నాన్న చిట్టిని దగ్గరకు రమ్మని సైగచేసి పక్కన కూర్చోపెట్టుకున్నాడు సోఫాలో. మీ నాన్నతో మాట్లాడతా, నువ్వే మా కోడలివి అన్నాడు చిన్నగా, స్థిరంగా. నేను గదిలో పిల్లిమొగ్గలేసినంత పనిచేశా. వెళ్ళేటప్పుడు మా అమ్మకి ముద్దు పెట్టింది. నావైపు కనీసం చూడనైనా లేదు. ఎప్పట్లానే. పెళ్ళయింది. మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. నేను లోపల కూర్చున్నా. గదిని మంచాన్ని బాగా అలంకరించారు పూలతో. కాసేపటికి చిట్టి లోపలికొచ్చి గడిపెట్టింది. నా పక్కన కూర్చుంది. ముఖం సంతోషంతో వెలిగిపోతోంది. చాలా సంతోషంగా ఉంది ఆనందూ అంది. నేను చిట్టి చేతిని నా చేతిలోకి తీసుకుని, నాక్కూడా అన్నాను. ఆపిల్ తీసి నా చేతికిచ్చింది. వద్దు అన్నాను. మంచానికి అలంకరించిన మల్లెపూల మాలని చేతిలోకి తీసుకుని, ఇంత ముద్దగా కట్టిన మల్లెపూల మాల అంటే మా అమ్మకి ఎంతిష్టమో అన్నాను. అంతే. చట్టుక్కున లేచింది. ఎప్పుడు చూడు అమ్మా, పూలు అంటావని బయటికెళ్ళిపోయింది. దిండుతో నా మొహాన కొట్టి తలుపు తీసుకుని. ఆరు బయట కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అమ్మ, లక్ష్మత్త. ఇదేంటి ఇలా వచ్చేసింది? మళ్ళీ ఏదో చేసింది పిల్లుణ్ణి అంటూ లక్ష్మత్త లేచొచ్చింది. ఏమయిందే, మాట్లాడవేంటి అని కాస్త కోపంగా అడిగింది తలుపు బయట గోడకి ఆనుకొని నిలబడి ఉన్న చిట్టిని. నువ్వుండవే లక్ష్మీ,
ఎందుకు గదమాయిస్తాన్ పిల్లని అని వెనకే వచ్చింది మా అమ్మ. ఏమైందమ్మా? ఆనంద్ ఏమన్నా అన్నాడా? అని బుజ్జగింపుగా అడిగింది గడ్డం ఎత్తి పట్టుకుని. నేను వెనుకే నుంచుని చోద్యం చూస్తున్నా. ఏరా ఏమన్నావ్? అన్నట్లు చూసింది నావైపు మా అమ్మ. అది మల్లెపూలు మా అమ్మకిష్టం అంటూ నసిగాన్ నేను. వాళ్లకి విషయానికి అర్థమైంది. నన్ను లోపలికి తోలి తరువాత చిట్టికి ఏదో చెప్పి పంపారు. ఆ రాత్రి నేను పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో వాగ్దానాలు బుజ్జగింపులు అయితే కాని ప్రసన్నం కాలేదు చిట్టి అని పిలవబడే సుమన. ఇప్పుడు 50 ఏళ్లొచ్చాయి. పిల్లలిద్దరూ చదువులు పూర్తయి రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయారు. ఈరోజు పొద్దున్నే చిట్టి నిద్రలేపింది. కాసేపు పడుకుంటానన్నా. ఈరోజు అత్తయ్య సంవత్సరీకం. మార్కెట్టుకి వెళ్ళి పూలమాల తెండి. ఎండెక్కితే దొరకవ్ అంది. వినగానే టక్కున లేచా. అప్పటికే మా అమ్మ ఫోటో తుడిచి బొట్టు పెట్టింది. వంటలకి సిద్ధం చేసుకుంటోంది. పూల కొట్టు ముందర నా జ్ఞాపకాలకు తెరపడింది. 4 మూరలు మల్లెపూలు కావాలమ్మా అన్నా. ఉన్నాయి సార్. తీసుకోండి అంది పూలమ్మి. మాల పల్చగా ఉంది. నా మనసొప్పలేదు. ముద్దగా కట్టిస్తావా? ఓ 4 మూరలు అడిగా మాల పట్టుకుని. ఆ కాస్త టైం పట్టుద్ది. మూర 30 ముందే చెబుతున్నా అందామె. సరే అన్నాను. ఆమె మొదలెట్టింది కట్టడం. రెండేసి పూలు పట్టుకుని ఒడుపుగా దారం తిప్పుతోంది చుట్టూరా. చిన్నప్పటి నుండి చిట్టికి నేనంటే అపారమైన ప్రేమ. నిజం చెప్పాలంటే ఊహ తెలిసిననాడే చిట్టి నా జీవితంలోకి వచ్చేసింది. నేనే ప్రపంచంగా బతికి తానే నా ప్రపంచంగా మారిపోయింది. భూమ్మీద తనకు తెలిసిన భాషనంతా నా దగ్గర మాట్లాడేది. మా రెండిళ్ల మహాలక్ష్మి తను. పారాడే ప్రాయం నుండి పారాణి పాదాల వరకు రెండిళ్లకు ఒకే వాకిలి చిట్టి. తన అలక, కోపం, విసుగు ఇవన్నీ ఆ ప్రేమకి ప్రతిరూపాలే. అమ్మని నాన్నని ఎంతో ప్రేమగా చూసింది. నాకు తనకీ ఏదైనా గొడవైతే లక్ష్మత్త నావైపు అమ్మ తనవైపు చేరిపోయేవారు. వీడు మా ఇంట్లో, అది ఆ ఇంట్లో పుట్టాల్సినోళ్ళు. చమత్కారం చేసేవాడు శ్రీను మామయ్య. గత 5-6ఏళ్లలో శ్రీను మామయ్య, నాన్న, లక్ష్మత్త, చివరగా అమ్మ. 70 వయసు దాటాక ఇక చాలు అనుకున్నారో ఏమో ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఎవరిలోటూ నాకు తెలియకుండా అన్నీ తానై. అందరూ తానై నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది చిట్టి. ఎప్పుడైనా అమ్మకి పూలు అనగానే సర్రున లేచే చిట్టి. ఈరోజు పొద్దున్నే అమ్మకి పూలు తెమ్మని పురమాయించింది. పూలమ్మి పూల మూరలు కొలుస్తుంటే ఒక్కో మూర జీవితంలో ఒక్కో దశలా అనిపించింది. సార్, పూలు తీసుకోండి అన్న మాటతో మాల అందుకుని కదిలాను. పూలపోట్లం బరువుగా తోచింది. మా అమ్మ జ్ఞాపకంలా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకా మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహించండి.